హాయ్ అండి. ఈరోజు నెల్లూరులో ఎంతో ఫేమస్ అయిన నెల్లూరు చేపల పులుసు. చేపల పులుసు అంటే నెల్లూరు, నెల్లూరు అంటే చేపల పులుసు. ఆ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేస్తాము. వచ్చేయండి, మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా 1 కేజీ బొచ్చు చేపలను తీసుకొని క్లీన్ చేసుకొని ఒక దబల్లో వేసేసుకుందాము. అందులోకి ఇందాక చూపించాను కదా, ఎర్రగడ్డ, టమాటా, కొత్తిమీర, వాటిని ఆ విధంగానే ముక్కలు కోసుకొని ఇందులో వేసేసుకుందాము. 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు తీసుకున్నాను. అవి కోసుకొని మధ్యలోకి వేసేసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు సన్నంగా మధ్యలోకి కోసుకొని వేసేసుకున్నాను. ఇదిగోండి, అల్లం, తెల్లగడ్డ కచ్చా పచ్చాగా దంచుకొని వేసేసుకున్నాను. ఇది వేయడం వల్ల నీసాసం లేకుండా ఉంటుంది కూర. ఇగో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకుంటున్నానండి. కూరలో కల్లుప్పు వేసుకుంటేనే రుచి అండి. కల్లుప్పు ఈ విధంగా వేసేసుకొని ఒక స్పూన్ చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్తో ఒక 5-6 స్పూన్లు వేసుకుందాం కారం కూరలో ఎంత ఎక్కువ పడితే కూర అంత రుచిగా ఉంటుందండి. చేపల కూర అంటే కారమేనండి. కారం ఎక్కువ పడితేనే కూర రుచి అండి. ఇదిగో ఈ విధంగా చూపిస్తున్నాం కదా, అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపెట్టేసుకోవాలండి. ముక్కకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా ఈ విధంగా ఎగరేయాలి ముక్కల్ని. ఈ విధంగా ఎగరేస్తే ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుద్ది. ఈ కూరలోకి, ఈ ముక్కల్లోకి, ఇదిగో 1 కేజీ చేపల్లోకి ఒక 200 గ్రాములు చింతపండు పులుసుని తయారు చేసి పెట్టుకోవాలి. 200 గ్రాముల చింతపండుతో పులుసు చేసుకొని ఇదిగోండి ఆ ముక్కల్లో పోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. దబర్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపల మనం కలుపు అయిపోయింది. ఈ విధంగా కలుపు చేసేసుకొని ఈ లోపల మనం తిరగమాత పెట్టేసుకున్నాము. స్టవ్ వెలిగించేసి బాండలు పెట్టేద్దాము. బాండలు పెట్టేసి దాంట్లో నూనె పోసేస్తున్నాను. నూనె ఎక్కువ పోస్తే చేపల కూర బాగా వస్తుందండి. నూనె ఎక్కువ తినకూడదు, కానీ చేపల కూరలో నూనె ఉంటేనే బాగుంటుంది. నూనె బాగా కాగిపోయిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాము. ఇదిగో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాము. ఇంకొద్దిగా మెంతులు కూడా వేసుకున్నాము. మెంతులు వేసేసుకొని ఇందాక కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం తెల్లగడ్డ ఉంది కదా, అల్లం తెల్లగడ్డను కూడా ఈ నూనెలో వేసుకుంటున్నానండి. వేసుకుంటే కూర రుచి వస్తుందండి. తెల్లగడ్డ బాగా టేస్ట్ వేస్తుంది చేపల కూరలోకి. నీసాసం లేకుండా ఉంటుంది అల్లం వేయడం వల్ల. వేసేసుకొని సన్నంగా ముక్కలుగా కోసుకుని ఒక ఎర్రగడ్డలో సగం ఎర్రగడ్డని సన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి. ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా కూరలో ఎర్రగడ్డ, కలుపులో ఎర్రగడ్డ వేసుకున్నాం కదా, అది కాకుండా ఇది తిరగమాతకండి ఈ ఎర్రగడ్డ వేసుకొని సన్నంగా టమాటాని కట్ చేసుకుందాం. ఒక టమాటాలో సగం వేసుకున్నాము, సగాన్ని ముక్కలుగా కోసుకొని వేసేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఈ టమాటా, ఎర్రగడ్డ బాగా వాడిపోవాలండి నూనెలో. బాగా వాడిపోయిన తర్వాత ఇందాక కలుపు చేసుకున్నాం కదా ఆ పులుసులోకి టమాటా, ఎర్రగడ్డని, తిరగమాతని దాంట్లో పోసేసుకుంటున్నాను. దాంట్లో పోసేసుకుంటున్నానండి. అదిగోండి, అందులో పోసేసుకొని మనం ఆ దబ్బను తీసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. మామూలుగా ఆ దబ్బను తీసి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో పెడతాను. స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టేసి ముక్కని బాగా ఉడకనిస్తాను. ఇదిగో పొంగు వస్తుంది చూడండి. ముక్క ఉడికిపోయినట్టుందండి. ఆల్మోస్ట్ ముక్క ఉడికిపోయింది. ఇంకో 10 నిమిషాలు సగం మీద ఉడికిస్తాను. సగం మీద ఉడికిచ్చేసేసి ఇదిగో లాస్ట్లో ఈ విధంగా కలుపుకోవాలండి. ప్రతిసారి ఈ విధంగానే కలపాలి కూరని. గెంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టబాకండి, ముక్క ఇరిగిపోతుంది. ముక్క ఇరిగిపోకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఇదిగోండి, కూర ఆల్మోస్ట్ అయిపోయిందండి. మనం లాస్ట్లో దించబోయే ముందు ఒక పొడి వేసుకుంటామండి, దాన్నే మెంతి పొడి అంటారు. అది ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీకి కొట్టేసేసుకున్నామంటే పొడి అయిపోతుంది. దాన్ని మెంతి పొడి అంటారు. అది చేపల కూరలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇందులో చూపిస్తున్న పొడిని, మెంతి పొడిని ఇదిగో చేపల కూరలో వేసేసుకున్నాము. చేపల కూరలో వేసుకుంటే ఇక్కడ నుంచి పక్కింటికి వెళ్తుందండి వాసన. అంతలాగా గుబాలిస్తుంది ఈ పొడి వేయడం వల్ల చేపల కూర. పొడి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపేసి పొడి బాగా మిక్స్ అయిపోతుంది అంతా కూరలో. పక్కన పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము స్టవ్ని. 10-15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చేద్దాము. బాగా ఉడకనిచ్చేసేసి ఇదిగోండి ముక్క ఎలా వచ్చిందో, ఇరిగిపోకుండా వచ్చిందండి.
10-15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దించేసుకుంటే అయిపోతుందండి. మనకి ఇలాగ పలచగా ఉంటేనే బాగుంటుందండి కూర. ఎందుకంటే మనం కూరని దింపేసిన తర్వాత 10-15 నిమిషాల వేడికి ఇంకా గట్టిపడిపోతుంది, చిక్కబడిపోతుంది కూర. అందుకని కొద్దిగా పలచగా ఉన్నప్పుడే కూరని పక్కన పెట్టేసుకుందాం దించేసి. ఇదిగో నూనె బాగా తేలిపోయింది, కూర బాగా వచ్చిందండి, చాలా 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 బాగా వచ్చింది. చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉంది, ఇరగకుండా. ఇదిగో మనం ఇప్పుడు పెట్టాలండి గెంటి, ఇప్పుడు దాకా గెంటి పెట్టుకుంటే చూడండి ఈ విధంగానే కలుపుకోవాలి కూరని, అప్పుడే ముక్కలు ఇరగకుండా ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా కలుపుకోవాలి కూరని గెంటి పెట్టి. నేను ముక్క తీసి చూపిస్తాను ఇప్పుడు ఎలా వచ్చిందో. ముక్క ఇరగకుండా నీట్గా వచ్చింది చూడండి. అదిగోండి నూనె బాగా తేలుతుంది. నూనె హెల్త్కి మంచిది కాదు, కానీ ఎప్పుడో ఏందో చేసుకుంటాం చేపల కూర మనం, అప్పుడు దండిగా నూనె వేసుకోవాలండి. నూనె వేసుకుంటేనే బాగా వస్తుంది కూర. చూడండి ముక్క చూడండి నీట్గా ఉంది, ఇరగకుండా. ఎర్రగడ్డ చూసారా ఆ విధంగా కోసుకుంటే ఎర్రగడ్డని, ఎర్రగడ్డ కూరలోకి చేప ఎంత రుచిగా ఉంటుంది, ఎర్రగడ్డ కూడా అంతే రుచిగా ఉంటుంది కూరకి. చూడండి